నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 60 ఏళ్ల అనుబంధమైన పురపాలక సంఘ భవనం కూల్చివేత పనులు ప్రత్యేక పూజలతో ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు. యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వీడియో అటు ఆర్ఎండ్బి అధికారులకు ఇటు గ్రామీణ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించిన వాయినం. సీనియర్ దంత వైద్యురాలు సామాజిక సేవాభిలాషి డాక్టర్ ముద్ర కస్తూరిబాయి భౌతికంగా ఇక లేరు. అవినీతి, అరాచకం, విధ్వంసాలే ధ్యేయంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన పరిపాలన కొనసాగించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి పట్టణంలోని 35, 36 వార్డులు నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం కార్యక్రమం అన్నారు. 2 ఏళ్ల కూటమి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని గురించి ప్రజలకు వివరించే క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి తెనాలి పట్టణంలోని 35, 36 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఆయా వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు పంచుతున్న తీరును వివరించారు. రైతులకు అన్నదాత సుఖీభవ సాయం గతం కంటే మిన్నగా ఇస్తున్నామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం దశల వారీగా ఉద్యోగ కల్పన చేస్తున్న కృషిని వివరించారు. పోలవరం పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పెండేల సుబ్బారావు, బ్రహ్మేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్ కోడే శ్రీనుబాబు, గాజుల విజయసారథి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అనుకునేలాగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమం చేసినా, ఏ అభివృద్ధి చేసినా, మరి ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6ని ఏదైతే ఆ రోజున అమలు చేస్తామని చెప్పామో దాన్ని అమలు చేసినటువంటి విధానం, అభయం ఇచ్చాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో 20 లక్షల ఉద్యోగాల్ని కేటాయించే నేపథ్యంలో పారిపోయినటువంటి పరిశ్రమలు మరలా తిరిగి తీసుకువచ్చి ఉత్పత్తి చేసి, ఉత్పాదక చేసి, అభివృద్ధి చేసి, సంపదను సృష్టించి ఆ సంపదని పంచుతున్నటువంటి పాలన ఈ రోజున మీకు కనపడేలాగా తెలియజెప్పాలని ఈ కార్యక్రమం. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగానే ప్రభుత్వ పరంగా కానిస్టేబుల్ని, అదేవిధంగా టీచర్ నియామకాలని మళ్ళా జాబ్ క్యాలెండర్ లాగా రెండోసారి 10,369 మందికి 4 విడతలుగా ఏ రకంగా ఉద్యోగాలని ఇవ్వాలనేది నిర్ణయించిందో కూడా యువనాయకుడు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ప్రతి సంవత్సరం డిఎస్సి జరుపుతాం. ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నింటినీ పూరిస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా చేస్తాం. లేకపోతే ఆ ఇంట్లో చిన్న పారిశ్రామికవేత్తని తయారు చేసే విధంగా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడమే కాకుండా ఆ వైపుకి అడుగులు వేసే విధంగా ఈనాడు పాలన కొనసాగుతుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు ఈ రోజున ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉన్నాయి. ఏమిటంటే వాళ్ళేమో నడిచింది ఎండుటాకుల మీద, మేము శబ్దం లేకుండా నడిచామని చెప్పి గురిగింజ సామెతలాగా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఈ రోజున వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమీ చేయకుండా ఈ రోజున పేదవాడికి ఇల్లు కల్పిస్తామని చెప్పి పేదవాడి యొక్క పొట్టని కొట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం. కనీసం ఇల్లు కట్టించకుండా వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్టుగా వాళ్ళకు వచ్చిన డబ్బులను కూడా సైతం దోచుకున్నటువంటి ప్రభుత్వం మీది. ఏదైతే చెప్పామో దాన్ని అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం, ఇంకా చేస్తూ ఉన్నాం. చెప్పిన వాటి కంటే గతంలో మీరు 95 పథకాలను రద్దు చేస్తే తిరిగి 85 పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత. గతంలో మీరు 13,500 ఇస్తే ఈనాడు అన్నదాత సుఖీభావ ద్వారా 20,000 ఇస్తున్నటువంటి ఘనత. గతంలో అన్నా క్యాంటీన్లు తీస్తే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క నియోజకవర్గంలో 3 నుంచి 4 అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి ఘనత ఈనాటి కూటమి నాయకత్వం అంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఆ రకంగా ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, లేకపోతే కార్మికులకు కానీ కార్మికుల యొక్క చట్టాలని భద్రత కల్పించి బీసీలకి రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున కూటమి పాలన.
తెనాలి పట్టణ ప్రజలతో ప్రజాప్రతినిధులతో 6 దశాబ్దాలుగా అనుబంధం ఉన్న పురపాలక సంఘ భవనం జీర్ణావస్థకు చేరుకుంటున్న క్రమంలో కూల్చివేత పనులు మంగళవారం చేపట్టారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన తెనాలి పట్టణంలో ఏ గ్రేడ్ పురపాలక సంఘంగా 40 వార్డుల ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై పట్టణాభివృద్ధిపై ఎన్నో నిర్ణయాలకు నెలవుగా నిలిచిన పురపాలక సంఘ భవనం శంకుస్థాపన 1950లో అప్పటి మంత్రివర్యుడు దామోదరం సంజీవయ్య చేతుల మీదుగా జరిగింది. 7 సంవత్సరాల కాల నిర్మాణ పనులతో ఎల్ ఆకారంలో భవన నిర్మాణం పూర్తి కాగా 1966లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. తొలి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకటరామయ్య మున్సిపల్ కార్యాలయంగా నామకరణం చేశారు. అప్పటిని సుదీర్ఘ కాలం చైర్మన్ గా వ్యవహరించిన ఆలపాటి వెంకటరామయ్య నుండి ఇటీవల పదవి కాలం ముగిసిన తాడిపోయిన రాధిక వరకు ఎంతో మంది ఉద్దండులు చైర్మన్లుగా పట్టణాభివృద్ధికి నిర్ణయాలు చేయడం, ఆ నిర్ణయాలు మేధో సంపన్నులైన కమిషనర్ల పర్యవేక్షణలో కార్యరూపం దాల్చడానికి వేదికగా నిలిచిన 6 దశాబ్దాల అనుబంధమైన పురపాలక సంఘ భవనం కూల్చివేత క్రమంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. భవనం కూల్చివేతకు హైదరాబాద్ నుండి హైడ్రాలిక్ వాహనం రప్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పట్టణాభివృద్ధి నిర్ణయాలు చేయడంలో, ఆ నిర్ణయాలు అమలు కావడంలో ఎంతో మంది ప్రజలకు అడ్రస్ గా ఉన్న పురపాలక సంఘ భవనం జీర్ణావస్థకు చేరడం వల్ల ఆధునిక భవనం నిర్మాణం కోసం ఏర్పాట్లో భాగంగా పురాతన భవనాన్ని అధికారికంగా తొలగిస్తున్నట్టు తెలిపారు. నూతన భవన నమూనా ప్రకారం పురపాలక సంఘం భవనం వెనుక అసంపూర్తిగా ఉన్న నిర్మాణ భవనంను కలుపుకొని నూతన ఆధునిక భవనం ఏర్పాటున్నట్టు తెలిపారు. అనంతరం హైడ్రాలిక్ యంత్రంతో భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ 60 సంవత్సరాల కాలంలో తెనాలి పట్టణ ప్రజలకు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అనేక రకాల సర్టిఫికేట్స్ విషయంలో కానీ, అలాగే రోడ్ల నుండి పెద్ద పెద్ద భవంతుల వరకు అనుమతుల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ అనేక రకాల కౌన్సిల్ సమావేశాలలో అభివృద్ధికి ఇక్కడ పెద్దపీట వేసి ఈరోజు ఈ పట్టణము ఇంత సుందరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అంటే ఈ 60 సంవత్సరాలలో ఈ యొక్క పాత భవనంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలలో తీసుకున్నటువంటి అధికార నిర్ణయాలు దానికి సహకరించినటువంటి రాజకీయ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ నిర్ణయాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం ఈ 60 సంవత్సరాల్లో తమ వంతు కృషి చేసింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు ఈ యొక్క భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ప్రజలకు 1 సంవత్సరం లోపే అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా మేము మా యొక్క బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తున్నాము. ఈ యొక్క బిల్డింగ్ని డెమాలిష్ చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవినాభావ సంబంధం, అట్లాగే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేటువంటిది ఉంది. దానిని ఒక శాస్త్రోక్తంగా జరగాలి, ఇదేదో పాత భవనం అనేది ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు దానిని అధికారికంగా కూడా చేపట్టడం జరిగింది. సో దీనిని మేము ఒక నెల రోజుల్లోపు పూర్తిగా ఈ యొక్క పాత భవనాన్ని అంతటినీ కూడా క్లీనప్ చేసి ఒక స్పేస్ అనేది చూపించి, మనకు వచ్చేటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అనేక మంది ప్లేయర్స్ మనకు వచ్చున్నారు. తెనాలిలో ఇంత మంచి లొకేషన్లో వ్యాపార పరంగా ఎంత పెద్ద ఏరియాను మనం చూపిస్తే, అలాగే పాత బిల్డింగ్ కూడా ఇంకొక బిల్డింగ్ కూడా వెనకాత అసంపూర్తిగా ఉంది, దానితో కలిపి పూర్తిగా ఒక అద్భుతమైనటువంటి ఖాళీ స్థానాన్ని మనం చూపించి ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించడానికి గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి పూర్తి అనుమతులన్నింటినీ కూడా తీసుకోవడానికి మేము గత 4 నెలల నుంచి కూడా కృషి చేస్తున్నాం. ఇంకొక 1 or 2 monthsలో ఈ 2 monthsలో కూడా అది కూడా కంప్లీట్ అయ్యి పీపీపీల మోడల్లో ఇక్కడ కొత్త భవనానికి శంకుస్థాపన కూడా రాబోయే రోజుల్లో గౌరవ మంత్రి గారి చేత ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మనందరం కూడా చేసుకుంటాం. సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ భాగస్వామి అయినందుకు ప్రజలు, అధికారులు, పత్రికా విలేకరులు, అలాగే ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా భాగస్వామి అయినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దశాబ్ద కాలం పైగా వాహన చోదకులకు నరకం చూపిస్తున్న ఆ 2 రోడ్ల నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమైన క్రమంలో ఆ గొప్పతనం మంత్రి వర్యులదేనని ఓ యూట్యూబర్ చూపిన అత్యుత్సాహం ఆర్ఎండ్బి అధికారి వివరణ ఇచ్చుకునే పరిస్థితికి దారితీస్తుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని తెనాలి చందోల్ రోడ్లో తెనాలి మండలం పెదరావూరు నుండి కూచిపూడి వరకు 3 కిలోమీటర్ల రోడ్డు, అదేవిధంగా తెనాలి మండలం అంగలకూతురు నుండి చుండూరు మండలం దండమూడి వరకు ఉన్న 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం విషయంలో 2017లో ఆ వర్కులకు శాంక్షన్ చేసిన నిధులతో పనులు పూర్తి కాని పరిస్థితి గత వైసీపీ పాలనలో చూశాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఎన్నికల వాగ్దానమైన ఆ 2 రోడ్ల నిర్మాణ విషయంలో టెక్నికల్ ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, పాలనాపరమైన సమస్యలు అధిగమించుకొని ఎట్టకేలకు రోడ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ విషయంలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వీడియోలో ఉన్న సమాచారం పట్ల
ఆర్ఎన్బి అధికారులు మంగళవారం తెనాలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలపై ఖండన ఇచ్చారు. ఈ సందర్భంగా బాపట్ల ఆర్ఎన్బి ఏఈ వేణుగోపాల్ మాట్లాడుతూ బాపట్ల ఏఈగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో అసంపూర్తిగా ఉన్న వర్కులు పరిశీలిస్తే తెనాలి చందల్ రోడ్, అంగల కుదురు, దండముడి రోడ్ వర్కులు శాంక్షన్ అయి అసంపూర్తిగా ఉన్నాయని, ఈ 2 వర్కుల విషయమై వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అనేక పర్యాయాలు తనతో చర్చించినట్టు తెలిపారు. పాత టెండర్ ధరలకే వర్కులు చేయడానికి కాంట్రాక్టులు ముందుకు రాని పరిస్థితిలో ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ తీసుకొని కాంట్రాక్టుల పాత రేటు కుప్పించడం వల్లనే వర్కులు మొదలైనట్టు తెలిపారు. ఇదే అంశాన్ని ఆర్ఎన్బి గుంటూరు ఈ విశ్వనాథ్ రెడ్డి, బాపట్ల డి అరుణ మీడియాకు వివరించారు. ఆ 2 రోడ్డు నిర్మాణం పాత రేట్లకే కాంట్రాక్టులు ముందుకు వచ్చి చేయడం వెనుక ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ, ఆసక్తి మాత్రమే స్పష్టం చేశారు. తెనాలి ఆర్ఎన్బి డిఈ రాజన్న మాట్లాడుతూ తనను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబర్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆ 2 రోడ్ల నిర్మాణంలో వేమూరి ఎమ్మెల్యే ప్రమేయం లేదని తాను చెప్పలేదన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించారు. కాగా తెనాలి చందల్ రోడ్లో తెనాలి నియోజకవర్గంలో 40 మీటర్లు మాత్రమే ఉందని, అంగల కుదురు, దండమూడి రోడ్లో చాంవారిపాలెం వరకే తెనాలి నియోజకవర్గమని, మిగిలినది బాపట్ల డివిజన్లో ఉందన్నారు. దశాబ్ద కాలం తర్వాత కూటమి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన 2 రోడ్ల నిర్మాణ పనులు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చొరవతోనే ప్రారంభమయ్యాయని యూట్యూబర్ అత్యుత్సాహ ప్రచారంలో నిజం లేదన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్. నేను ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 3 months అవుతుంది జాయిన్ అయ్యి బాపట్లలో. నేను ఫస్ట్ బాపట్లలో జాయిన్ అయినప్పుడు మా రివ్యూ మీటింగ్లో, ఇంటర్నల్ రివ్యూ మీటింగ్లో అన్ని వర్క్స్ అన్ని రివ్యూ చేసేటప్పుడు పాత వర్క్స్ అంటే 10 years బ్యాక్ శాంక్షన్ అయిన వర్క్స్ 2 వర్క్స్ తెనాలి చందూరు రోడ్డు అండ్ అంగల కుదురు, దండమూడి రోడ్డు పెండింగ్ ఉన్నాయి లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో. ఎందుకు అనే రీజన్స్ కనుక్కొనగా మా డిఈ గారు, ఏఈ గారు వాళ్ళంతా ఇది వేమూరు ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారు రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు, ఆర్ఎన్బి మినిస్టర్ గారితో పర్సూ చేస్తూ ఉన్నారు, అయినా కూడా మనకు కావట్లేదు ఇప్పుడు అని చెప్పారు. నేను కొత్తగా జాయిన్ అయిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు సారు ఎమ్మెల్యే గారు ఈ సారు కూడా డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు సారు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 times కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా చేయాలనేది అంతా డిస్కస్ చేశాము. అవి పాత రేట్లకే చేయాలి, కొత్త రేట్లు అగ్రిమెంట్ రేట్లు కొత్తవి ఇవ్వడానికి లేదు. ఆ పాత రేట్లకు చేయాలందువలన కాంట్రాక్టులను అందరినీ సంప్రదించాము, ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో మేము ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి, గౌరవ ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి చెప్పాము, ఈ విధంగా ఉంది సార్, ఇట్లా మనం పాత రేట్లో చేయాలి, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదని చెప్పాము. అప్పుడు ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేసాం ఎమ్మెల్యే గారిని, మీరు చొరవ తీసుకొని మీరు కాంట్రాక్టులతో మాట్లాడండి, పాత రేట్లకు చేసే విధంగా వాళ్ళని ఒప్పించండి అని మేము రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు ఆ మర్నాడు మళ్ళీ మా దగ్గరికి 2 కాంట్రాక్టులను పంపించారు. వాళ్ళు తమ అంగీకారం తెలిపారు పాత రేట్లకు చేస్తామని చెప్పేసి. అంటే ఆ పాత రేట్లు 10 years బ్యాక్ రేట్స్, దాని తమ అంగీకారం తెలిపారు. ఆ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఆ వర్క్స్ 2 వర్క్స్ గౌరవ ఎమ్మెల్యే గారు నక్క ఆనందబాబు గారి చొరవతోనే 2 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి, అంటే మళ్ళా తిరిగి ప్రారంభించడానికి అవకాశం జరిగింది. ఈ విషయంలో ఈ వర్క్స్ స్టార్ట్ కావడానికి ఎమ్మెల్యే గారి ఆసక్తి, ఆయన నిరంతర పర్యవేక్షణ మరియు మా ఎస్సీ గారి చొరవ, మా ఈఎన్సీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మెయిన్ ప్రధాన కారణాలు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి నక్క ఆనందబాబు గారికి మేము మాకు ఈ విషయంలో సహకరించిన ఆనందబాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంగల్కూదురు నుంచి దండమూడి రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్న కారణంగా చావారిపాలెంలో ఆగస్టు 1వ వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని వివరణ కోరుతూ తెనాలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ గారు నన్ను వివరణ అడిగాడు. ఆ వివరణ చెప్పే క్రమంలో కొంత నా వైపు నుంచి పొరపాటు జరిగింది, దానికి నేను దాన్ని తీవ్రంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఆ చెప్పే క్రమంలో గౌరవ శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఈఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి తర్వాత ఆర్ఎన్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేసేదానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుగా సారు ప్రమేయం లేదని నేను అనలేదు, బట్ తప్పుగా వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సారు ఎంతో కృషి చేయడం వల్ల మన అంగల్కూదు దండమూడి రోడ్డు కానీ
తెనాలి చందోల్ రోడ్డు కానీ ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామండి. వాస్తవంగా ఈఎన్సీ గారిని కలిసినప్పుడు నేను లేనండి, నేను లాస్ట్ చిన్న దీంట్లో కూడా నేను అదే చెప్పాను. మా ఎస్సీ గారు, బాపట్ల గారు ఈఎన్సీ గారిని కలిశారు, ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళారు. అది నాకు తెలియదు కాబట్టి, సమాచారం తెలియదు కాబట్టి నేను అలా పొరపాటుగా వెళ్ళింది. 2016-17 సిఆర్ఎఫ్లో శాంక్షన్ అయిందండి. అది 17లో అగ్రిమెంట్ అయింది. ఆ రేట్లకి ఇప్పుడు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. అంటే గతంలో పాత కాంట్రాక్టులు ఎవరైతే చేశారో అది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికి ఇయర్స్ గడిచిన కొద్దీ ఇంకా ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మనం ఆ రికార్డింగ్స్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం చేయలేము, వాళ్ళకి ఇవ్వలేము, కొత్త వాళ్ళకి ఇవ్వలేము. ఈ క్రమంలో ఇది ఎలాగ సాల్వ్ చేయాలి అని అనుకునే క్రమంలో పాత రేట్లకే చేయాలి, ప్లస్ కింద ఉన్న లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు చేయకూడదు అఫిషియల్గా. అప్పుడు సారు ఇలా ఉంది సార్ అని చెప్పినప్పుడు సారే కాంట్రాక్టర్స్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, అంటే కింద లేయర్స్ అన్నీ కూడా విత్ వాళ్ళ ఓన్గా వేసేటట్టు, వాళ్ళకి అది ఆ లేయర్స్కి వాళ్ళకి పేమెంట్ జరగదు, వాళ్ళ రెక్టిఫికేషన్ అంతా వాళ్ళే చేసుకొని ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళు ఏదైతే వదిలేశారో ఆ ఐటమ్స్ వరకే వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళని టర్మినేట్ చేసేసి పాత కాంట్రాక్టర్ని, కొత్త కాంట్రాక్టర్ని కూడా సారే ఒప్పించడం జరిగింది. కాంట్రాక్టులు కూడా ఆ కాన్స్టిట్యున్సీకి మంచి ఇదిగా ఉండాలి, ఆ రోడ్లు ప్రజలకి ఇబ్బంది ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఇబ్బంది తొలగిపోవాలని వాళ్ళు కూడా మంచి మనసుతో సార్ మాట విని ముందుకు వచ్చారండి. ఇవన్నీ సార్ గారి చొరవ, ఈ కాంట్రాక్టులు కూడా సార్ మాట విని ముందుకు వచ్చారు కాబట్టి ఈ పని కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మీరు కూడా చూసుంటారు, బిగిన్ అవ్వడం జరిగింది. తెనాలి చందోలు అయితే నిన్న స్టార్ట్ చేసామండి. అంగల్కుదురు దండమూడి రోడ్డు కొంత ప్యాచ్ వర్క్ కింద స్టార్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళి పనిని ముగించి త్వరగా ప్రజలకు ఉన్న అసంతృప్తి, అసౌకర్యం ఏమైతే ఉందో అది మాకు వీలైన మేరకు మేము తీర్చగలమని మీకు తెలియజేస్తున్నామండి. ఇదంతా కూడా కేవలము వేమూరు ఎమ్మెల్యే గారు నక్కానంద్ బాబు గారు ఎంత కష్టపడ్డారో దాన్ని ప్రత్యక్షంగా 2 years నుంచి నేను ఉన్నానండి సాక్ష్యము. సార్ చాలా కష్టపడినందువల్లనే ఇదంతా జరిగిందండి. దానికి మా అధికారులు కూడా ఇప్పుడున్న మా ఐజీలు, ఎస్సీలు, ఈఎన్సీ గారులు వీళ్ళందరూ కూడాను చాలా త్వరగా, ముఖ్యంగా ఒక 6 months నుంచి చాలా పేపర్ వర్క్, చాలా కరెస్పాండెన్స్ నడిచిందండి. మీరందరూ కూడా మా వాళ్ళు, సార్ వాళ్ళు కూడా అందరూ చాలా కోఆపరేట్ చేశారు. దానివల్లనే ఇవాళ మనం పని చేసుకోగలుగుతున్నాము. యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసే వీడియోల వల్ల కూటమి శ్రేణుల మనసులు బీటల వారే పరిస్థితి ఏర్పడడంతో పలు గ్రామాల టీడీపీ శ్రేణులు మీడియా ముఖంగా యూట్యూబర్ తీరును ఖండించారు. తెనాలి చందోల్ రోడ్, అంగలకుదురు, దండమూడి నిర్మాణ పనుల్లో మంత్రివర్యుల చొరవే గాని వేమూరు ఎమ్మెల్యే కృషి లేదనే విధంగా యూట్యూబర్ చేసిన వీడియో వైరల్ కావడంతో వేమూరు నియోజకవర్గ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు మద్దతుగా పలు గ్రామాల రైతులు, పార్టీ శ్రేణులు మంగళవారం తెనాలిలో మీడియా ముఖంగా తమ అభిప్రాయాలు వివరించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నిరంతర కృషి వల్లనే పాడైన ఆ 2 రోడ్ల నిర్మాణం మొదలైందన్నారు. యూట్యూబర్ విధానాన్ని ఖండించారు. ఇటువంటి వీడియోల వల్ల కూటమి నాయకుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. నార్ల శ్రీనివాస్, ఆలపాటి నాగభూషణం, కొసరాజు ధనరాజ్ తదితరులు యూట్యూబర్ తీరుపై తీవ్రంగా స్పందించారు. మాది చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామం. ఎడ్లపల్లి గ్రామం నుంచి అంగలకూతుడు దొండపూడి అక్కడికి వచ్చేటప్పుడు మోతుకూరు దగ్గరికి ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం అండి మా రోడ్డు స్టార్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు వచ్చే ఇదేటప్పటికి ఆ కాంట్రాక్టర్ ఆగిపోయారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నేను చూస్తున్నాము, ఆనందబాబు గారు చెప్పని రోజు లేదు, ఆయన ట్రై చేయని రోజు లేదు. ఏమైందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు ఇబ్బంది పడిన తర్వాత ఆ పాత రేట్లకు వేయడానికి ఎవరు ముందుకు రావట్లా. ఆనందబాబు గారు అప్పటికి మేము చెప్పినప్పుడల్లా ఆయన చేస్తున్నాడు. మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి వేటపాలెం వచ్చిన రోజు కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళారు, ఏమండి వెంటనే ఇస్తాం, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము చూస్తున్నామని. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎవరో ఒక అతను మా రూట్లో ఇప్పుడు చావరిపాలెం దాకా అదేనండి తెనాలి కాన్స్టిట్యున్సీ, తెనాలి దగ్గర నుంచి మాకు నడిగడపాలెం దాకా వేమూరు కాన్స్టిట్యున్సీ బాపట్ల జిల్లా వచ్చింది. కానీ ఫలానా వాళ్ళు వేస్తున్నారని చాలా తప్పు అండి అది. ఎందుకంటే వేమూరు మినిస్టర్ చేశారు ఇంతకుముందు ఆయన నక్కా ఆనందబాబు గారు, 2.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు కూడా అక్కడే దానికి సంబంధించింది. ఏదో గవ్వ మాట్లాడితే చెల్లిపోయిద్ది, ఈ ఒక ఆయన కరెక్ట్ కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి ఏదో చెప్పడానికి తప్పితే మాకైతే నచ్చలేదు. అందరూ బాధపడుతున్నామండి. ఇప్పుడు ధర్నా చేయడానికి చేసేవాళ్ళం, మన చావరిపల్లి వాళ్ళు చేశారు. ఈరోజు అందరూ అనుకున్నారు కాదు ఏదో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ వచ్చిన పాత రేట్ల మీద వేయాలని కష్టం. అయినా ఈరోజు ఆ రోడ్లు వేసి మనకి ఎంతో కొంత ముందు క్లియర్ అయితే అయిపోయిందని ఆనందబాబు గారు అవనండి, మనోహర్ గారు అవనండి, రాజా గారు అవనండి, ఎవరైనా ఈరోజు మొదలుపెట్టారు. కానీ దీన్ని డివియేట్ చేసి వాళ్ళని వీళ్ళని మా మనోభావాలు దెబ్బతినేటట్లయితే మాత్రం కరెక్ట్గా చేసింది. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామం. గత 7 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలనలో
పెదరావూరు టు కూచిపూడి లాక్ వరకు ఉన్న రోడ్డు చాలా హీన స్థితికి వెళ్ళిపోయి వాహనాలు రాకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి కృషి వల్ల ఆ రోడ్డు మళ్ళీ నిర్మించడానికి ఆయన 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా అతను వక్రీకరించి కూటమి ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. కానీ ఇది కేవలం ఆనందబాబు గారి కృషి వల్లే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి నక్కా ఆనందబాబు గారికి అలాగే మిగతా తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తురిమేళ అమర్తలూరు మండలం తురిమేళ గ్రామం అండి మాది. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారిది ఏం లేదు, అంతా మినిస్టర్ గారే చేయించాడు అది ఇదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. దానికి ఖండనగా మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆనందబాబు గారి కృషి. ఈ రోడ్డు మొత్తం మా మినిస్టర్కి మేము అగ్రెస్ట్ కాదు, కానీ ఇది రోడ్డు వేయించింది మొత్తం ఆనందబాబు గారి కృషి. అది చెబుతాం. తెనాలి టు సొందల వరకు ఈ మధ్యలో మా కూచిపూడి నుంచి మెయిన్ పెదరావూరు, తర్వాత కూచిపూడి నుంచి పెదపూడి వరకు ఈ 2 బిట్లు చాలా ఇదైపోయినాయి, ఆధ్వాన స్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే గారిని ప్రతిసారి వచ్చిన మీటింగ్లో కూడా అందరూ కూడా మా పార్టీ వాళ్ళు గోల చేసేసారు. కానీ ఒత్తిడి చేసినాక ఇప్పుడు ఏదో మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో కాంట్రాక్టర్ బదిలాడి ఆ రోడ్డు వేయటానికి పాత రేట్ల మీద వేయటానికి ఆ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి చేపిస్తుంటే అది మా ఎమ్మెల్యే గారిది కాదు అని మాట చేస్తున్నారు కాబట్టి అది కాదండి. ఆయన మా అందరం కూడా ఆ రోడ్డు కోసం అందరూ కృషి వల్ల ఫలితంగానే ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ అందరూ సహకరించుకొని కూటమి ప్రభుత్వ వారు నాయకులే సహకరించుకొని రోడ్డు వేయడానికి ముందుకు వచ్చారండి. సీనియర్ దంత వైద్యురాలు, సామాజిక సేవా విలాసి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలక సేవలు అందించిన డాక్టర్ ముద్దల కస్తూరిపై మంగళవారం తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లాలో తొలి మహిళా దంత వైద్యురాలుగా గుర్తింపు పొందిన ముద్దల కస్తూరిపై 1971లో పట్టణంలోని బోసురోడ్లో దంత వైద్యశాలను ఏర్పాటు చేయగా డాక్టర్ కొడాలి వీరయ్య ప్రారంభించారు. అప్పటి నుండి 2025 వరకు దంత వైద్యురాలుగా సేవలు అందించిన కస్తూరిపై ఉన్నతమైన విలువలతో సామాజిక సేవల్లో పాల్గొన్నారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలను కూడా దంత వైద్య సేవల కోసం వచ్చేవారని ప్రతీతి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తపేటలోని సుమారు 6 కోట్ల విలువ చేసే మహిళా మండలి భవనాన్ని పురపాలక సంఘానికి ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. మహిళల ప్రయోజనం కోసం ఆ భవనం ఉపయోగపడాలన్న కస్తూరిపై ఆశయాన్ని పురపాలక సంఘం ఆ విధమైన సేవలకు వినియోగిస్తోంది. కస్తూరిపై భర్త ముద్దన కోటేశ్వరరావు నాగార్జున యూనివర్సిటీ పరిపాలన విభాగంలో సేవలు అందించి విశ్రాంతి జీవనం గడుపుతున్నారు. వీరికి 2 కుమార్తెలు, మనుమల సంతానం ఉన్నారు. వీరంతా అమెరికాలో ఉన్నతమైన వృత్తుల్లో స్థిరపడ్డారు. డాక్టర్ కస్తూరిబాయి భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఆమె నివాసంలో ఉంచారు. మున్సిపల్ కమిషనర్, పట్టణంలోని పలువురు డాక్టర్లు కస్తూరిబాయి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా కస్తూరిబాయి భౌతిక కాయాన్ని మార్చికి తరలించి 7న అంతిమయాత్ర సేవలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ ముద్దన కస్తూరిబాయి డెంటల్ సర్జన్ 1970వ సంవత్సరంలో బోస్ రోడ్లో కనికా పరమేశ్వరి ఆవరణలో దంత వైద్యశాలను ప్రారంభించింది. ఈ వైద్యశాలను కొడాలి వీరయ్య గారు, డాక్టర్ కొడాలి వీరయ్య గారు, కొడాలి పొన్నయ్య గారు వారిచే ప్రారంభించబడింది. 1971 నుంచి అవిఘ్నంగా 2025వ సంవత్సరం వరకు ప్రాక్టీస్ చేసినారు. ఈవిడ గుంటూరు జిల్లాలో ప్రథమ దంత వైద్య నిపుణులు. దంత వైద్యమే కాకుండా మిగతా సామాజిక సేవా కార్యక్రమాలు అనేటటువంటి వాటిలో చాలా ఉన్నతమైనటువంటి విలువలను పాటించినటువంటి వ్యక్తి. ఈవిడ పెదపాలెం గ్రామ కాపురస్తురాలు. పెదపాలెంలో వాసిరెడ్డి వారి కుటుంబానికి సంబంధించిన దంత వైద్యురాలుగా ప్రసిద్ధి చెందారు. కేవలం గుంటూరు జిల్లాలోనే కాకుండా ఈవిడికి కృష్ణా జిల్లా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నుంచి కూడా చాలామంది వైద్యం కొరకు రావడం అనేది గత 57 సంవత్సరాలుగా జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది కుటుంబానికి, సమాజానికి, అందరికీ ఓ పెద్ద లోటుగా భావిస్తూ
పట్నంలోని కిరాణా వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తగ్గింపు విషయంలో వాస్తవ పరిస్థితులను మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు వారికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వివరించారు. పట్నంలోని కిరాణా మర్చెంట్స్ ట్రేడ్ లైసెన్స్ తగ్గించే విషయమై మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ వినతి పత్రం సమర్పించిన క్రమంలో ఆ విషయమై కమిషనర్తో చర్చించిన మంత్రివర్యుల సూచనల మేరకు మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కిరాణా వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అప్పలనాయుడు ట్రేడ్ లైసెన్స్ విధానం గురించి అవగాహన కల్పించారు. వ్యాపారులు తమ అభిప్రాయాలను కమిషనర్కు వివరించారు. కొన్ని పట్టణాల్లో ట్రేడ్ లైసెన్స్ నామమాత్రంగా ఉందన్న విషయం ప్రస్తావించారు. సుదీర్ఘ వివరణ అనంతరం తగ్గింపు విషయమై ఆలోచన చేస్తారని హామీ ఇచ్చినట్లు వ్యాపారుల సమావేశం అనంతరం మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఎంహెచ్ఓ మవ్వా యేసుబాబు, కిరాణా వర్తకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి గతంలో మేము విజ్ఞప్తి చేసినటువంటి మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు తగ్గించమని మేము కోరి ఉన్నాము. దానికి వారు స్పందించి మన కమిషనర్ గారితో చర్చించి వారితో మమ్మల్ని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కల సాధ్యమైనటువంటి అవకాశాలని వాళ్ళతో చర్చించి సాధ్యాసాధ్యాలని గురించి చర్చించి మా అభిప్రాయాలు తీసుకున్నారు ఈరోజు కమిషనర్ గారు. ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు. చర్చించిన తర్వాత వాటి గురించి ఒకసారి వారి పరిధిని కూడా తీసుకొని తగ్గిస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చున్నారు. ఈరోజు కమిషనర్ గారు ఈ ట్రేడ్ లైసెన్స్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం, అంటే అసలు ఏ గ్రేడ్కి ఎంత విధించాలి ఏంటి అనేది విషయం మీద మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది. లాస్ట్ టైము యాక్చువల్గా 75% ఎక్స్ట్రా పెంచడం జరిగిందని దాన్ని తగ్గించుకోవాలని మేము కోరటం జరిగింది. అలాగే కొన్ని ఎక్కువ అమౌంట్ రావడం జరిగింది. వాటి గురించి కూడా మేము డౌట్ క్లియర్ చేసుకున్నాము. లాస్ట్ టైం ఎవరైతే కట్టలేదో వాళ్ళు దాని మూలన ఎక్కువ రావడం జరిగింది. అంతేగాని ఎవరైనా ఒకటే గ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. దాన్ని మేము ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇది మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వం. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డుని విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్లోని పెట్రోల్లో నీళ్లు కలిశాయని కొందరు కావాలని సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని, వారి ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని, ఎలాంటి పరీక్షలకైనా తాము సిద్ధమని ఆ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని నాగభూషణం పేర్కొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని విఘ్నేశ్వర ఫిల్లింగ్ భారత్ పెట్రోల్ బంక్ యజమాని నాగభూషణం మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శనివారం ఒక వ్యక్తి తన పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుని వెళ్లారని, ఆ వ్యక్తి బైక్ స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్ళగా వాటర్ బాటిల్లో పెట్రోల్ తీస్తే నీరు కలిసిందని మరలా తమ దగ్గరికి తీసుకొచ్చారని అన్నారు. పెట్రోల్లో నీరు కలిసిందా లేదా పరీక్షలు చేశామని, పెట్రోల్లో నీరు కలవలేదని రుజువు కావడంతో కస్టమర్ వెళ్ళిపోయాడని, ఈ నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు తమ బంకుపై అసత్య ప్రచారం చేస్తున్నారని బంకు యజమాని ఆరోపించారు. 4 సంవత్సరాల నుండి పెట్రోల్ బంకు తాము నిర్వహిస్తున్నామని, పెట్రోల్ క్వాలిటీ పరీక్షల విషయమై ఎవరు వచ్చినా ఖచ్చితంగా నాణ్యత చూపిస్తున్నామని అన్నారు. తమ బంకులో పెట్రోల్ కల్తీ అని చేస్తున్న ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదని, వినియోగదారులు ఈ అంశాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. నమస్తే అండి, నా పేరు నాగభూషణరావు అండి. మాది విఘ్నేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్ అండి. శనివారం రోజు రాత్రిపూట 7 ఒకరు బైక్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళారు. వెళ్ళిన గంటన్నర తర్వాత 9 ఆ ప్రాంతాల్లో వచ్చి మా బైక్లో కొట్టిన పెట్రోల్లో నీళ్ళు వచ్చినాయని చెప్తే వారి ముందే టెస్టింగ్ చేసాము. దాని వీడియో కూడా ఉంది. మీకు ఆ వీడియో కూడా పెట్టాను సార్. నీళ్లు కలిస్తే ఎట్లా ఉంటుంది, నీళ్లు కలవకుండా ఉంటే అది నీళ్లు కలిసినప్పుడు మనం డిప్ రాడ్ వేస్తే పేస్ట్ కలర్ మారుతుంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. దాన్ని గమనించుకొని కస్టమర్స్ అందరూ మాకు సహకరించవాలండి. రోజు మొత్తంలో 2000 మంది దాదాపు కొట్టించుకొని ఉంటారు సుమారుగా. ఆ ఒక్క బండే ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు దాన్ని పట్టుకొని సోషల్ మీడియా వాళ్ళు పదే స్క్రోల్ చేసి మా రెప్యుటేషన్ పోగొట్టడానికి చూస్తున్నారు. అది అందరూ గమనించగలరు, మాకు సహకరించగలరు. అందరూ మా బంకులో ఎప్పుడు వచ్చినా ఏ కస్టమర్ వచ్చినా మీకు ఏ టెస్టింగ్ అయినా చేసి చూపించగలము. ఎటువంటి ప్రాబ్లం ఉండదు మా బంకులో. ఎక్కడి నుంచో డబ్బా తెచ్చి మాకు చూపించి వైరల్ చేస్తున్నారు దాన్ని వీడియోస్ని. అది గమనించుకొని ఎప్పుడు వచ్చినా మీకు
ఏ కస్టమర్కైనా టెస్టింగ్ చేసి చూపిస్తాం. దాంట్లో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది కలగజేయం కస్టమర్స్కి. దశాబ్దాల కాలం నుండి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ హోదా ఇచ్చే నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న అభినందన సభకు అనేక మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మైనర్ బాబు పిలుపునిచ్చారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలుత అభినందన సభకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు కోపల శ్రీను మాట్లాడుతూ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో జరిగే సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాయంప్రసాద్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీలోని ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మల్లవరపు విజయ్, మొవ్వా డేవిడ్, అన్నవరపు రమేష్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ఎల్ఐసి రాజు, మద్దు సతీష్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి గుర్తించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మరి వర్ల రామయ్య గారికి మరి ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా ఆనందదాయకం. అదే క్రమంలో గుంటూరు జిల్లా కమిటీ తరపు నుంచి పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో 29 ఆగస్ట్ 2026 శనివారం 10 గంటలకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో శ్రీ వర్ల రామయ్య గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్య అతిథిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రివర్యులు, అలాగే మరి రాజ్యసభ సభ్యులైనటువంటి భాష్యం రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి తెనాలిలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఆ యొక్క అభినందన సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. నిజాయితీకి మారుపేరైనటువంటి వర్ల రామయ్య గారి సేవలను గుర్తించి ఆయనకి పెద్దల సభలో స్థానాన్ని కల్పించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలో క్రమశిక్షణ కలిగి పనిచేసిన వారికి గుర్తింపు ఉండేది అనే దానికి నిదర్శనం వర్ల రామయ్య గారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం. లోకేష్ గారి సారథ్యంలో మునుముందు మేము ఇంకా పనిచేసి ఆయన్ని ఉన్న స్థితిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు 29వ తారీఖు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో వర్ల రామయ్య గారికి ఘనమైన అభినందన సభ జరగబోతుంది. కాబట్టి మన అభిమాన నాయకుడు, మన ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం నుంచి అందరూ విశేషంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ పర్యాయం ప్రతిభ కలిగిన 2 పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల వంతున 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసి మరోసారి తమ సౌహృదతను చాటుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి ప్రకాశం రోడ్డుని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం 2 విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల వంతున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ఒరిస్సా నుండి ప్రాంతానికి వలస కూలీలుగా వచ్చిన కుటుంబంలోని కె అనిల్ అనే విద్యార్థి మెరిట్ మార్కులను గుర్తించి ఉన్నత విద్యా అవసరాలకు 15,000, ఏఎస్ఎన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మెరిట్ విద్యార్థి శివ సాంబకు 15,000 రూపాయల వంతున ఆర్థిక సహాయం ఇచ్చామని, ఉద్యోగ అవకాశ కల్పనకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ క్రియాశీలక బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ సాధించడం ద్వారా
విట్లో ఫ్రీ సీట్ పొంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తను ఫైనల్ ఇయర్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా మానవత ఆశిస్తుంది అతనికి మంచి ఉద్యోగం రావాలని. వాళ్ళు ఒరిస్సా నుంచి వలస కూలీలుగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ జీవనం గడుపుతున్నారు. అలాంటి విద్యార్థికి ఆర్థిక సహాయం చేయటం మానవత తరపున చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ రెండో విద్యార్థి శివసాంబ, అతను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను కూడా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రేపల్లో చదివి 80% వరకు మార్క్స్ సాధించి ఇక్కడ బీకామ్ తన చాయిస్ ప్రకారం జాయిన్ అయ్యాడు. అతను కూడా చాలా మంచి విద్యార్థి. నేను డైరెక్ట్గా చూస్తున్నాను ఆ విద్యార్థిని. ఫస్ట్ సెమిస్టర్లో కూడా 80% మార్కులు తెచ్చుకున్నాడు యూనివర్సిటీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో. అతనికి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశం కల్పించే ప్రయత్నం కాలేజీ చేస్తుంది. అలాంటి స్టూడెంట్ కూడా అతను కూడా వాళ్ళ అమ్మ నాన్న చాలా పేదరికం, రోజు కూలీలు వాళ్ళు కూడా. వాళ్ళకి మన వైస్ ప్రెసిడెంట్ వాస్కర్ ఫ్యామిలీ తనకి చాలా సపోర్ట్ చేస్తుంది, రోజువారీ భోజనానికి కానీ లేకపోతే చదువుకోవటానికి కానీ. సో వీళ్ళిద్దరికీ కూడా మానవత ఈరోజు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయటం అనేది అది పెద్ద అమౌంట్ కాకపోయినా డెఫినెట్గా వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే ఫ్యూచర్లో కూడా ఇక్కడే చదువుతున్నాడు కాబట్టి శివాకి మిగిలిన 2 years కూడా మేము కాలేజీ తరఫున, ఆ మానవత తరఫున కాలేజీకి ఫీజు కట్టే ప్రయత్నం చేస్తాము. అలానే ఉద్యోగం వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. వీళ్ళిద్దరిని కూడా మానవత తరఫున మంచి భవిష్యత్తు ఉండాలని, అలానే వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఇలాంటి సహాయం కొంతమందికి చేయాలని కూడా మానవత ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే నీడీ పీపుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి చేయూతనందించడం మా మానవత లక్ష్యంగా ఆ వైపు పయనిస్తున్నాము. ఈరోజు ఒక 2 పేద విద్యార్థులకు మానవతా సహాయం అందించడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మానవత స్థాపించి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ చేతుల మీదుగానే ఆ విద్యార్థులకు సహాయం అందించడం జరిగింది. అట్లనే మానవత సంస్థ సభ్యత్వం నమోదు కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసం వరకు మానవత సభ్యత్వం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, మానవతా సభ్యులుగా చేరాలనుకున్న వాళ్ళందరూ మానవతలో చేరి తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, ఇక్కడ మేము ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో మాకు మానవతా సంస్థ మాకు ఎంతో సహకరిస్తుంది. మాకు చదువుకోవడానికి మాకు ఏమైనా అవసరాలు ఉంటే వాటిని అన్నిటినీ తీర్చడానికి మాకు ముందుకొచ్చి మానవతా సంస్థ మాకు 15,000 డబ్బులు ఇచ్చి మాకు ఎంతో సహకరిస్తుంది. మాకు ఇలాగే మాకు ప్రతి అవసరాన్ని మాకు ఇలా చూస్తూ ఉన్నారు. మా భవిష్యత్తును కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకు ఇక్కడ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలాగైతే వీళ్ళు మానవతా సంస్థ చేసిందో మేము పెద్ద స్థితికి వెళ్ళినాక మేము కూడా ఎలాగే ఎవరికైతే అవసరం ఉందో మేము చేసేవారిగా ఉండేటట్టు మేము ఉండాలని నేను చెప్తున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ. ఈరోజు మానవతా సంస్థ చేసిన దానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంస్థ నాకు చాలా చేసింది. మా ప్రిన్సిపల్ సారే కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. కాలేజ్లో కానీ నేనే తప్పు చేసినా నన్ను అలా ఉండాలి ఇలా ఉండాలి చాలా సపోర్ట్ ఇచ్చారు. నాకు స్టే కూడా మానవతా సంస్థని ఇచ్చింది. నేను నందివేలుగులో రవీంద్ర సార్ గారి హోమ్లో ఫ్రీ స్టే చేశాను. చాలా సంస్థ ఇచ్చింది. మా బాస్ సార్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. మానవతా సంస్థ నాకు చాలా చేసింది. నేను ఎప్పుడు మర్చిపోయాను, అన్నీ గుర్తుపెట్టుకుంటాను. నా జాబ్ వచ్చింది 10th 2 రేళ్ళు తిరిగి ఇస్తానని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్. దుగ్గిరాల మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ను మంగళవారం ప్రకటించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద జాబితాను పబ్లికేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న ఎడల ఈ నెల 28 లోపు సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మండల వ్యాప్తంగా 52,090 ఓటర్లు ఉన్నారని, ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, మండల స్వచ్ఛ, గ్రామ స్వచ్ఛ వార్డు అధికారి తాళ్లూరు వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. మా పరంగా మేమైతే డోర్ టు డోర్ తిరిగి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలని మనం ఐడెంటిఫికేషన్ చేసి మార్క్ చేయడం జరిగింది. ఆ మార్క్ చేసిన కాపీలను ఈరోజు ఈ యొక్క అక్కడ పంచాయతీల్లో ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ చేసిన లిస్టుల మీద ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే మనకి ఫామ్ 1, ఫామ్ 2, 3, 4, 5, 8, 9, 10, 11 అన్నీ మనం వచ్చిన అభ్యంతరాలని ఆ ఫామ్ ద్వారా మీ యొక్క పంచాయతీ పరిధిలో ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ తీసుకొని మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవి ఫిల్ చేసి మాకు ఇస్తే మేము వాటిని కరెక్షన్ చేయడం జరుగుతుంది. అందరూ ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అభ్యంతరాలు ఉంటే మాత్రం మీరు
పంచాయతీ పీడీఓ గారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే దాంతోపాటుగా మనం 23వ తారీఖున మనము డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం పంచాయతీల్లో అలాగే ప్రామినెంట్ ప్లేసెస్లో కూడా చేయడం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చేయడం జరిగింది. దీని మీద కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పోలింగ్ స్టేషన్ మీద రేపటిలోపు మీరు వ్రాతపూర్వకంగా మాకు రిటర్న్గా ఇవ్వగలిగితే వాటిని ఎంక్వైరీ చేసుకుని మనం కూడా పోలింగ్ స్టేషన్స్ అనేది మార్చడం జరుగుతుంది. అందుకని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. అన్నదాతల హక్కుల కోసం తమ జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన స్వర్గీయ సారంపల్లి మల్లారెడ్డి స్ఫూర్తితో రైతు హక్కుల కోసం పోరాటం చేయటమే ఆయనకిచ్చే నిజమైన నివాళని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములక శివసామిరెడ్డి అన్నారు. 90వ పడిలో వయోభారంతో కన్నుమూసిన మల్లారెడ్డికి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఆయితానగర్ సెంటర్లో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారని, వరంగల్ జిల్లా తిమ్మంపేటకు పోలీస్ పటేలుగా, గ్రామ సర్పంచిగా, సహకార సంఘం అధ్యక్షునిగా ఎనలేని సేవలు అందించారని అన్నారు. 1981లో వరంగల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా ప్రారంభమైన మల్లారెడ్డి పోరాట కార్యాచరణలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడిగా తులిశాస్ వరకు పనిచేశారని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఝాన్సీరాణి, చుండూరు మార్తమ్మ, తెనాలి మీరమ్మ, ములక అనూష, కూచిపూడి శకుంతల, వేజండ్ల మెర్సీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త కూడా తరచుగా మాట్లాడుతూ రైతాంగం యొక్క అభిష్టాలు, రైతులు పండించిన పంటకి ఏ విధంగా మద్దతు ధర కావాలి, మరి రైతులు పునారిల్లిపోకుండా వ్యవసాయాన్ని ఏ విధంగా కాపాడాలి అనే విధంగా జాతీయ అంతర్జాతీయ సెమినార్లో కూడా ఆయన తన వాణిని వినిపించి అనేక రకాలుగా ప్రభుత్వానికి రైతాంగాన్ని కూడా మేలుకొల్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతులను తెనాలి కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ వారికి, వారి కుటుంబానికి కూడా సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నారు. జోహార్ కామ్రేడ్ మల్లారెడ్డి గారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాదుల్ నబీని ఈ నెల 26 నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుబానీ తెలిపారు. ఈ విషయంపై మంగళవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో మహమ్మద్ ప్రవక్త విశేషాల గురించి సుబానీ తెలియజేశారు. ఈ పవిత్ర దినాన్ని ఆయనను పూర్చించుకొని మంచికి, మానవత్వానికి ప్రతీకైన ఆయన చూపిన బాటలో దీనులకు, అన్నార్థులకు, కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందిస్తూ నడిద్దాం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి మీలాదుల్ నబీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 60 ఏళ్ల అనుబంధమైన పురపాలక సంఘ భవనం కూల్చివేత పనులు ప్రత్యేక పూజలతో ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు. యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వీడియో అటు ఆర్ఎండ్బి అధికారులకు, ఇటు గ్రామీణ పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించిన వాయినం. సీనియర్ దంత వైద్యురాలు, సామాజిక సేవాభిలాషి డాక్టర్ ముద్ర కస్తూరిబాయి భౌతికంగా ఇక లేరు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.